హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే బెల్లంతో ఒక ఈజీ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. జస్ట్ 10 మినిట్స్లో మనకి ఈ స్వీట్ అనేది తయారైపోతుందన్నమాట. బెల్లమును గోధుమ పిండి అండి, చపాతీ పిండి, ఈ రెండిట్లో ఏదున్నా మనము అంత ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా కొద్దిగా ఇంగ్రీడియంట్స్ తోటే మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 150 గ్రామ్స్ అలా బెల్లం తీసుకున్నాను. సో ఇదేంటంటే మీరు తురుముకోవచ్చు కూడా అండి, లేదా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసినా సరిపోతుంది మనకి. ఇక్కడ ఏంటంటే బెల్లాన్ని కొంచెం వాటర్ వేయాలి మనం. సో దీన్ని నానబెట్టాలి, బెల్లం నానాలి అనమాట. మనకి తురిమితే తొందరగా నానుతుంది. మళ్ళీ మనం పాకంలాగా చేయకూడదండి స్టవ్ పైన పెట్టి. సో ఇలాగే మనకు జస్ట్ బెల్లంది అది వాటర్ కావాలి మనకి, రసం. సో ఇక్కడ నేను బెల్లం అంతా తీసేసి అదంతా వడగట్టాను అనమాట, ఏదైనా చెత్త ఉంటుందేమో అని. సో వడగట్టి ఒక బౌల్లో వేసాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో చెప్పాను కదండి, గోధుమ పిండి అంటే మనం చపాతీ పిండి ఉంటుంది కదా అది. సో దీని సరిపడా క్వాంటిటీ వేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు మన కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ గోధుమ పిండి అనేది మనకు పడుతుంది. సో పర్టికులర్గా ఇంత అని చెప్పలేమన్నమాట, కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు, చూడండి. సో ఇదేంటంటే కొంచెం కొంచెం వేసుకుంటూ లంప్స్ లేకుండా కలపాలండి. స్పూన్తో కలపడం ఇబ్బంది అనుకుంటే మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇలాగనమాట మన కన్సిస్టెన్సీ. ఇలా వేస్తే జారిపోవాలి మనకి. సో ఇక్కడ లంప్స్ అన్నీ ఉన్నాయి, నేను అవన్నీ కలిపి చూపిస్తాను అనమాట. మొత్తం లంప్స్ ఉంటే మనకి పిండి పిండిగా వస్తుంది కదా మధ్యలో. సో అందుకని. సో చూసారా ఫ్రెండ్స్, అన్ని లంప్స్ అన్నీ పోయాయి. ఇక్కడ మనకి ఒక 3 యాలకులు అండి, 1 టీ స్పూన్ సోంపు కచ్చాపచ్చగా దంచాను. సోంపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, కానీ యాలకుల పొడి మాత్రం వేయండి, బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, స్వీట్ కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని నేను బాదం పలుకులు వేసాను, మీరు కిస్మిస్, కాజు, పుచ్చకాయ గింజలు అవి ఉన్నా కానీ వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి స్వీట్లో. ఇంతే, ఇంకా ఎక్కువ ఏమొద్దు మనకి, ఇదే సరిపోతుంది. చెప్పాను కదా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని. జస్ట్ 10 మినిట్స్లోనే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది అనమాట, స్వీట్ తినాలనుకున్నప్పుడు మనం. సో నేనైతే ఇక్కడ కడాయి పెట్టాను, ఆయిల్ వేసాను, అది హీట్ అయింది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టానండి నేను. సో ఇలా స్పూన్తో వేసుకోవచ్చు, లేదా చేయితో కూడా వేసుకోవచ్చు. నేను చేయితో కూడా వేసి చూపిస్తాను. మనకు పిండి గట్టిగా అయితే ఏమవుతుందంటే రౌండ్గా వస్తాయి, కాకపోతే అది లోపల ఉడకకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం వంట సోడా లాంటివి వేయాల్సి వస్తుంది. సో సోడా, అన్నిట్లో సోడా ఎందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. అది కొంచెం కాలాక మనం నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకుంటే జస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో 4 మినిట్స్లో మనకి కుక్ అయిపోతాయండి అవి. సో చూసారా, అయిపోయింది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ చేయితో వేసి కూడా చూపిస్తాను, చూడండి. అలా తీసుకొని కొంచెం వేసుకున్నామంటే కాకపోతే కొంతమంది చేయితో వేయలేరు కదా డైరెక్ట్, కానీ స్పూన్తో చూపించాను అనమాట. సో ఇవి అంతే, 4 మినిట్స్ పెట్టామంటే లోపల వరకు ఉడికిపోతాయి మనకి. స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మనకు లోపల ఉడకాలి కదా. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయంటే మనకి ఎక్కువ తీపిగా కూడా కనిపించవు అనమాట, ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉన్నా తినలేం కదా, మీడియంగా ఉంటుంది స్వీట్ కూడా. షుగర్ తినలేని వాళ్ళు కూడా బెల్లంతో చేసుకుంటే అందరు తింటారు కదా చాలా ఇష్టంగా. సో అందుకని ఇవి షుగర్తో కూడా చేసుకోవచ్చు అండి, కాకపోతే నేను బెల్లంతో చూపిస్తున్నాను. షుగర్తో కూడా సేమ్ అనమాట, అక్కడ మనం బెల్లం వేసిన దగ్గర షుగర్ వేస్తాము అంతే.
సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.